హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ హోమ్ లోన్ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో వివరంగా తెలుసుకుందాం. మనం హోమ్ లోన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్తో పాటు పూర్తిగా నింపిన లోన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ హోమ్ లోన్ అప్లికేషన్ ఫామ్ ఇలా బుక్లెట్ లాగా ఉంటుంది. ఫ్రంట్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్తో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఇవన్నీ ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి, ఫామ్ డి ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 4 పేజెస్లో ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ ఫామ్లో టోటల్ 4 పార్ట్స్ ఉంటాయి. ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి, ఫామ్ డి అని ఉంటాయి. సో అందులో ఫామ్ ఏ అనేది పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ బిలో ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్, ఫామ్ సిలో ప్రాపర్టీ అండ్ లోన్ డీటెయిల్స్, ఫామ్ డి డిక్లరేషన్ అండ్ సిగ్నేచర్స్. ఫామ్ ఏ పర్సనల్ డీటెయిల్స్ నింపడానికి ఏమేమి అవసరం అవుతాయో తెలుసుకుందాం. ఈ పర్సనల్ డీటెయిల్స్ కోసం మనం మెయిన్గా నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, దాంతోపాటు మనం ఫోటో ఐడి ప్రూఫ్ అంటే మ్యాక్సిమం ఆధార్ కార్డ్, ఆధార్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ డీటెయిల్స్, అలాగే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అండ్ ఎంప్లాయీస్ అయితే ఆఫీస్ ఆర్ బిజినెస్ అడ్రస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే బిజినెస్ చేసే వాళ్ళైనా బిజినెస్ అడ్రస్ లేదా ఆఫీస్ అడ్రస్, ఎంప్లాయీస్ అయితే ఆఫీస్ అడ్రస్. వీటితో పాటు ఫామ్ ఏలో ఇద్దరు రిఫరీస్ నేమ్, మనం నేమ్స్ అండ్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిఫరీస్ అంటే లోన్ అప్లై చేసుకుంటున్న వాళ్ళకు తెలిసిన వ్యక్తులు ఇద్దరు. సో రిలేషన్లో కాకుండా తెలిసిన వ్యక్తులు వాళ్ళ పేర్లు, అడ్రస్లు, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అవసరమైతే బ్యాంకు వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫామ్ ఏలో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టిక్ చేయాల్సి ఉంటుంది. స్టిక్ చేసి క్రాస్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి కాబట్టి మనం ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఈ ఫామ్ ఫిల్ చేయడం మంచిది. అంటే ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ నెంబర్, అలాగే అడ్రస్ ప్రూఫ్ సంబంధించి అడ్రస్ నింపడానికి, అలాగే వీళ్ళ 2 రిఫరెన్స్ యొక్క అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్. ఫామ్ ఏ అయిపోయింది. నెక్స్ట్ ఫామ్ బిలో ఏమేమి కావాల్సి ఉంటుందో తెలుసుకుందాం, ఏమేమి నింపాల్సి ఉంటుందో తెలుసుకుందాం. ఫామ్ బి అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్. సో శాలరీడ్ ఎంప్లాయీస్ అలాగే బిజినెస్ పీపుల్ అయినా సరే, శాలరీడ్ ఎంప్లాయీస్ ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. శాలరీడ్ వాళ్ళు ఎంప్లాయర్ నేమ్, ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎంప్లాయర్ డీటెయిల్స్, ఆర్గనైజేషన్ టైప్ అంటే పబ్లిక్ సెక్టరా, ప్రైవేటా, గవర్నమెంటా, డిజిగ్నేషన్, రిమైనింగ్ సర్వీస్, ఎంప్లాయీ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నాడో ఆ కంపెనీ నేమ్, ఎక్స్పీరియన్స్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. బిజినెస్ పీపుల్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే వాళ్ళు నేచర్ ఆఫ్ బిజినెస్ నేమ్, ఒకవేళ ట్రేడ్ లైసెన్స్ నెంబర్ ఉంటే ఆ లైసెన్స్ నెంబర్, టైప్ ఆఫ్ ఓనర్షిప్ అంటే సింగిల్గా ఓన్గా చేస్తున్నారా బిజినెస్ లేదా జాయింట్గా లేదా పార్ట్నర్షిప్ అయితే ఎంతమంది పార్ట్నర్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇన్కమ్ డీటెయిల్స్ వచ్చి నెక్స్ట్ సెక్షన్లో ఇన్కమ్ డీటెయిల్స్, డిడక్షన్స్ అంటే మనకి ఏ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ అవి ఎలాంటి శాలరీని నెక్స్ట్ శాలరీ కాకుండా ఇంకేమైనా ఇన్కమ్ ఉందా ఆ డీటెయిల్స్, డిడక్షన్స్ ఏమైనా ట్యాక్స్ డిడక్షన్స్ ఇలాంటి డిడక్షన్స్ ఇంకేమైనా ఉంటే ఆ డిడక్షన్ డీటెయిల్స్, లోన్స్, ఎగ్జిస్టింగ్ లోన్స్ ఆల్రెడీ తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటే ఆ లోన్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్ హెల్డ్ మన ఇప్పటికే ఉన్న బ్యాంక్ అకౌంట్లో డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, నింపాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డ్స్ డీటెయిల్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, అదర్ కరెంట్ అసెట్స్, గోల్డ్, బాండ్స్, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఒక 1 year లోపు మనం వెంటనే క్యాష్గా మార్చుకునే అసెట్స్ అన్నమాట, ఇవి కరెంట్ అసెట్స్. సో ఫామ్ బి నింపాలనుకుంటే ఇప్పుడు ఈ శాలరీడ్ ఇండివిజువల్స్ ఈ డీటెయిల్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలి. దాంతోపాటు బిజినెస్ ప్లాన్ అయితే ఆ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే ఈ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. ఇవి ఇన్కమ్ డీటెయిల్స్, డిడక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అందరూ నింపాల్సిందే. శాలరీడ్ అయినా బిజినెస్ పీపుల్ అయినా సరే ఈ డీటెయిల్స్ అని అందరూ ఫిల్ చేయాల్సిందే. నెక్స్ట్ ఫామ్ సి, ప్రాపర్టీ అండ్ లోన్ డీటెయిల్స్. ఫామ్ సి ప్రాపర్టీ అండ్ లోన్ డీటెయిల్స్లో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కట్టే ఇల్లు బిల్డప్ టైప్తో అయితే ఆ బిల్డర్ టైప్ అవైలబుల్ ఎస్ఆర్ నో ఆప్షన్ సెలెక్ట్ చేసి బిల్డర్ గురించి డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. బిల్డర్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్, బిల్డింగ్ నెంబర్ ఆర్ నేమ్,
వింగ్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది బిల్డర్ టైప్ ఉంటే. తర్వాత బిల్టప్ ఏరియా, ప్లాట్ ఏరియా, నేమ్ ఆఫ్ సెల్లర్, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సో ఇది బిల్డర్ టైప్ ఉన్నా లేకున్నా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఓన్గా కట్టుకున్నా సరే బిల్డప్ ఏరియా, ప్లాట్ ఏరియా, నేమ్ ఆఫ్ సెల్లర్స్ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఎక్కడైతే ప్రాజెక్ట్ ఇల్లు కడుతున్నారో ఆ ప్రాపర్టీ యొక్క అడ్రస్, ఎగ్జాక్ట్ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత లోన్ డీటెయిల్స్, కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లోన్ అమౌంట్, లోన్ పర్పస్ అంటే లోన్ ఎంత ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, దానికి మనం దానిలో లోన్ అమౌంట్ ఎంత కావాలి మనకి, లోన్ పర్పస్ ఏంటి, ఈ లోన్ పర్పస్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఇల్లు కట్టడానికా, ఆల్రెడీ కట్టిన ఇల్లు కొనడానికా, లేదా ప్లాట్ తీసుకోవడానికా, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. సో దాని తర్వాత హోమ్ లోన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఒక ప్రాపర్టీ మీద లోన్ తీసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రాపర్టీ లోన్ తీసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. సో అక్కడ మనం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఉన్న ఇన్సూరెన్స్ ఆప్షన్స్ అనేవి అక్కడ ఉంటాయి. ఇన్సూరెన్స్ ప్లాన్స్ 4 ఉంటాయి. అది ఏదైతే మనం తీసుకోవాలనుకుంటామో ఆ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. ఫామ్ డి అనేది డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ మనం అక్కడ పాయింట్స్ ఉంటాయి, చదివి కింద పూర్తిగా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఫామ్ ఫిల్ చేసే ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర ఉంచుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఫామ్ ఏ, పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ నేమ్, పూర్తి పేరు అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికెంట్, కో అప్లికెంట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో హోమ్ లోన్ అనేది ఇద్దరు కలిసి కూడా అప్లై చేసుకోవచ్చు, ఇద్దరి శాలరీస్ మీద ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లికెంట్, కో అప్లికెంట్ వీళ్ళిద్దరూ సపరేట్గా ఈ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఫామ్ ఏ, ఫామ్ బి. సో ఈ అప్లికెంటా, కో అప్లికెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఫామ్ ఏలో నేమ్ పూర్తిగా ఫిల్ చేయాలి, సర్నేమ్తో పాటు ఇంటి పేరుతో సహా పూర్తిగా క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి. తర్వాత జెండర్, మేలా ఫీమేలా. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్ అంటే పెళ్ళి అయిందా లేదా, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఆర్ అదర్. తర్వాత నేమ్ ఆఫ్ స్పౌజ్ అంటే భార్య లేదా భర్త పేరు. నెంబర్ ఆఫ్ డిపెండెంట్స్, మన మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ అందులో పిల్లలు ఎంతమంది అది రాయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ఫాదర్, తండ్రి పేరు. మదర్ నేమ్, తల్లి పేరు. కేటగిరీ అంటే ఏ కులం, ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ ఆర్ జనరల్, ఏ కేటగిరీ కిందకి వస్తారు అది టిక్ చేయాలి. ఏదైతే అది టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నేషనాలిటీ, ఇండియన్. తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్, రెసిడెంట్ ఇండియన్ అది టిక్ చేయాలి. ఎన్ఆర్ఐ, వేరే దేశాల్లో ఉండే వాళ్ళైతే ఎన్ఆర్ఐ ఆర్ పిఐఓ ఉంటుంది. మన ఇండియాలోనే ఉంటే రెసిడెంట్స్ చెక్ చేయాలి. తర్వాత రిలీజియన్, మతం, ఏ మతం, హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అది రాయాలి. ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడైతే పుట్టినామో ఆ పుట్టిన ఊరి పేరు రాయాలి. ఫోటో ఐడెంటిఫికేషన్ టైప్ అంటే మనం ఫోటో ఐడి ప్రూఫ్ ఇవ్వాలి కదా, అది ఏం పెడుతున్నాం, ఆధార్ కార్డా లేదా ఓటర్ ఐడి కార్డా అది రాయాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఆధార్ కార్డే ఉంటుంది, సో ఆధార్ అని రాయాలి. దాంతోపాటు ఫోటో ఐడెంటిటీ నెంబర్, ఏది ఐడి ప్రూఫ్ ఉంటుందో ఆ ఐడి ప్రూఫ్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఆధార్ నెంబర్ లేదా ఓటర్ ఐడి నెంబర్ ఏదైనా సరే. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఆ వ్యాలిడేషన్ డేట్ కూడా రాయాల్సి ఉంటుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ అప్ టు ఏ డేట్ అవుతుందో ఆ డేట్ రాయాలి. దాంతోపాటు పాన్ నెంబర్, పాన్ కార్డ్ మీద ఉన్న నెంబర్ ఇక్కడ చూసి రాయాలి. దాంతోపాటు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ నెంబర్, ఇది ఎన్ఆర్ఐ లేదా పిఐఓలకి అవసరం ఉంటుంది పాస్పోర్ట్. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అటైన్డ్, విద్యార్హత డిగ్రీయా, బీటెకా లేదా ఎంటెకా, ఎంబీఏ ఏదైనా సరే ఇక్కడ రాయాలి. క్వాలిఫైయింగ్ ఇయర్, ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారు అని. సో క్వాలిఫైయింగ్ ఇయర్ అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అటైన్డ్ ఎంబీఏ ఏదైతే అది రాయాలి. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్, స్టేయింగ్ ఎట్ ప్రజెంట్ అడ్రస్ ఫర్ పాస్ట్ ఇయర్స్ అండ్ మంత్స్. ఈ ప్రజెంట్ అడ్రస్లో లాస్ట్ 10 years నుంచి ఉంటున్నాం అది ఇక్కడ రాయాలి. సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంటే వేరు అయితే ఈ 2 ఫిల్ చేయాల్సి ఉంటుంది. 2 సేమ్ అయితే ప్రజెంట్ అడ్రస్ ఒకటి ఫిల్ చేస్తే సరిపోతుంది. సో ప్రజెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే అప్పుడు మనం టైప్ ఆఫ్ రెసిడెన్స్, అది ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ సొంతందా లేదా రెంట్ ఉంటున్నామా లేదా జాబ్ చేస్తున్న కంపెనీ ద్వారా ఇచ్చిందా ఏదైనా సరే అక్కడ టిక్ చేయాలి. సో రెంట్ అయితే రెంట్ క్లిక్ చేయాలి, ఓన్ అయితే ఓన్. ఈ ప్రజెంట్ అడ్రస్ మొత్తం ఫిల్ చేయాలి. హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, ల్యాండ్ మార్క్, సిటీ, స్టేట్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. అదే పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే ఇది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ
ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్. సో అది ఎస్ టిక్ చేయాలి. రెండు సేమ్ అయితే ఇది ఫిల్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఈ రెండు వేరు వేరు అయినప్పుడే రెండు ఫిల్ చేయాలి. సో ఇలా పూర్తిగా అడ్రస్ ఫిల్ చేయాలి. హౌస్ నెంబర్తో పాటు స్ట్రీట్ నెంబర్, సిటీ, స్టేట్, కంట్రీ, ఈమెయిల్ ఐడి పూర్తిగా రాయాలి. అలాగే మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా రాయాలి. ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్లైన్ నెంబర్ కూడా రాయొచ్చు. సో మొబైల్ నెంబర్స్ 2 ఉంటే రెండు ఉంటే 2 నెంబర్లు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫీస్ ఆర్ బిజినెస్ అడ్రస్. ఒకవేళ శాలరీడ్ ఎంప్లాయీ అయితే మాత్రం ఆఫీస్ అడ్రస్ రాయాలి. బిజినెస్ అడ్రస్ అయితే బిజినెస్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకో, ఒకవేళ ఇదే అడ్రస్ ఇంటి అడ్రస్లోనే ఇది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటే అప్పుడు అదే అడ్రస్ ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ పేమెంట్ మోడ్. పేమెంట్ మోడ్ అంటే మనం లోన్ తీసుకున్న తర్వాత ఇన్స్టాల్మెంట్స్ ఏ విధంగా కట్టాలి అనేది. చెక్ ఆఫ్, ఈసీఎస్, పీడీసీ ఆర్ ఎస్ఐ. చెక్ ఆఫ్ అంటే కొంత ఎంప్లాయర్ శాలరీ ఈ లోన్ అమౌంట్ కట్ చేసిన తర్వాత శాలరీ ఇస్తారు. సో అప్పుడు అలా ఆప్షన్ ఉంటే చెక్ ఆఫ్ క్లిక్ చేయొచ్చు. లేదా ఈసీఎస్ అంటే వేరే బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ నుంచి ఈ లోన్ అమౌంట్ కట్టాలనుకుంటే అది అప్పుడు ఈసీఎస్ సిస్టమ్, అది ఈసీఎస్ సైన్ చేయాల్సి ఉంటుంది, ఇది టిక్ చేయాలి. లేదా పోస్ట్ డేటెడ్ చెక్స్. ఈ రెండు సేమ్ బ్యాంక్ అయితే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా పోస్ట్ డేటెడ్ చెక్స్. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది సేమ్ బ్యాంక్ అయితే ఎస్బీఐలో అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఉంది, ఎస్బీఐలో లోన్ తీసుకుంటే అప్పుడు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా అయిపోతుంది. సో ఈసీఎస్ అంటే వేరే బ్యాంకులో అకౌంట్ ఉండి ఈ ఎస్బీఐలో లోన్ కట్టాలనుకున్నప్పుడు ఈసీఎస్ అవుతుంది. ఏదైతే అది టిక్ చేయాలి. నెక్స్ట్ రిలేషన్షిప్ ద బ్యాంక్. బ్యాంకులో మనం సేవింగ్ అకౌంట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైనా సరే రిలేషన్షిప్ లెస్ దాన్ 1 ఇయరా, 1 to 3 ఇయర్సా, మోర్ దాన్ 3 ఇయర్సా, ఒకవేళ ఏదైతే అది అప్రోప్రియేట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిఫరీస్ డీటెయిల్స్, రిఫరెన్సెస్, నేమ్స్ అండ్ అడ్రస్ ఆఫ్ 2 రిఫరీస్ హూ ఆర్ నాట్ రిలేటెడ్ టు యూ. సో ఇద్దరు తెలిసిన వ్యక్తులు, వాళ్ళ పేరు, అడ్రస్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఈ రెండు పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే ఎంక్వైర్ ఫ్రమ్ ద రిఫరీస్ ఇఫ్ ఇట్ డీమ్స్ నెసెసరీ. అవసరమైతే బ్యాంకు వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్టే కాదా అని వాళ్ళని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఫామ్ ఏ. ఇప్పుడు నెక్స్ట్ ఫామ్ బి. ఫామ్ ఏలో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. స్టిక్ చేసి ఇక్కడ సైన్ చేయాలి, ఫుల్ సిగ్నేచర్ చేయాలి. అలాగే ఫోటో మీద కూడా క్రాస్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సగం బయట సగం ఫోటో మీద క్రాస్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఫామ్ ఏలో. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫామ్ బి. ఫామ్ బిలో ఫిల్ చేయాల్సి చూద్దాం. ఫామ్ బిలో ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్, నేచర్ ఆఫ్ ఆక్యుపేషన్, శాలరీడా, బిజినెస్ మ్యానా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ పెన్షనర్స్ ఏదైతే అది టిక్ చేయాలి. శాలరీడ్ అయితే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయర్ నేమ్, టోటల్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎంప్లాయర్ నేమ్, ప్రీవియస్ ఎంప్లాయర్స్ అడ్రస్. ఆల్రెడీ ఒక జాబ్ చేసి తర్వాత ఇప్పుడు ఇంకో జాబ్ చేస్తున్నట్టయితే అప్పుడు ఈ ప్రీవియస్ ఎంప్లాయర్స్ అన్నమాట, ఇంతకుముందు చేసిన జాబ్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంప్లాయ్మెంట్ స్టేటస్, రెగ్యులరా, ప్రొబేషనరీ ఆర్ కాంట్రాక్టా ఏదైతే అది టిక్ చేయాలి. సో ఇలా ఫిల్ చేయాలి. ఎంప్లాయర్ నేమ్ ఏ కంపెనీలో చేస్తే ఆ పేరు రాయాలి. కంపెనీ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇండియా పోస్ట్లో చేస్తే పోస్ట్లో, ఏదైతే అది ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ కంపెనీ నేమ్, ఎంత టోటల్ ఎక్స్పీరియన్స్, ఇయర్స్ ఇన్ ప్రజెంట్ చేస్తున్న జాబ్లో ఎంత ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఇయర్స్ ఇన్ ప్రీవియస్ జాబ్, ఇంతకుముందుకు చేసిన జాబ్లో ఎన్ని ఇయర్స్. ఇది ఒకవేళ ఉంటే కొంతమంది డైరెక్ట్ ఒకటే జాబ్ చేసి ఉంటారు, అది అట్లయితే ఇది అవసరం లేదు, ప్రీవియస్ ఎంప్లాయర్స్ డీటెయిల్స్. తర్వాత ఆర్గనైజేషన్ టైపు, అది పబ్లిక్ సెక్టరా, లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీయా, లేదా ఎంఎన్సీ కంపెనీయా, లేదా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబా ఏదైనా టిక్ చేయాలి. దాంట్లో ఉన్న స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ ఫిల్ చేయాలి. ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా, ఆ ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ సర్వీస్ ఎంత ఉంది, ఎన్ని ఇయర్స్ ఉంది, ఎన్ని మంత్స్ ఉంది, అది కూడా ఫిల్ చేయాలి. ఎంప్లాయీ నెంబరు, రిమైనింగ్ సర్వీసు 20 years 4 months ఇలా ఎంత అయితే అంత. అలా డిజిగ్నేషన్, ఏ డిజిగ్నేషన్లో వర్క్ చేస్తున్నారు అది ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఎంప్లాయిడ్ కాకుండా బిజినెస్ మ్యాన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే బిజినెస్, నేచర్ ఆఫ్ బిజినెస్, తయారీ రంగమా లేకపోతే సేవా రంగమా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సర్వీసెస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బిజినెస్ నేమ్ రాయాలి, ఏ నేమ్తో బిజినెస్ చేస్తున్నారు అని. ట్రేడ్ లైసెన్స్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి, ట్రేడ్ లైసెన్స్ నెంబర్ ఫిల్ చేయాలి. టైప్ ఆఫ్ ఓనర్షిప్, సింగిల్గా చేస్తున్నారా బిజినెస్ అనేది, లేదా జాయింట్గా చేస్తున్నారా, లేదా పార్ట్నర్స్ చేస్తే ఎంతమంది పార్ట్నర్స్ ఆ బిజినెస్లో,
అది ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ ఇన్కమ్ డీటెయిల్స్. ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ అనేది సాలరీ అయినా బిజినెస్ అయినా అందరూ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సిందే. ఇన్కమ్ డీటెయిల్స్, అప్లికేషన్స్, ఎగ్జిస్టింగ్ లోన్స్, బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, అలాగే కరెంట్ అసెట్స్, ఇవన్నీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఇన్కమ్ డీటెయిల్స్ అంటే శాలరీ హెడ్. ఈ ఇన్కమ్ హెడ్ అంటే ఇప్పుడు ఏ విధంగా వస్తుంది ఇన్కమ్, శాలరీ ద్వారా, అగ్రికల్చర్ ల్యాండ్ ద్వారా, లేదా ఆల్రెడీ ఇంకో ఇల్లు ఉండి రెంట్ ద్వారా వస్తుంటే రెంట్. ఎలా ఫ్రీక్వెన్సీ అంటే మంత్లీ వస్తుంది, అది శాలరీ అంటే మంత్లీ వస్తుంది అంటే మంత్లీ రాయాలి. అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్కమ్ అయితే ఇయర్లీ వస్తే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇలా రాయాలి. హౌ ఆర్ యూ పెయిడ్, అకౌంట్ పేనా లేదా క్యాష్ ద్వారా వస్తుందా అది, ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ పూర్తిగా ఫిల్ చేయాలి. ఇక్కడ రెంట్, ఇది కూడా ఇన్కమ్ హెడ్ కింద రెంట్ అని రాసి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఫ్రీక్వెన్సీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ, ఎట్లయితే అలా ఫిల్ చేయాలి పూర్తిగా. నెక్స్ట్ ఆబ్లిగేషన్స్ ఆర్ డిడక్షన్ డీటెయిల్స్. ఇది ట్యాక్స్ ఏమైనా డిడక్షన్స్, ట్యాక్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. గ్రాస్ అప్లికేషన్, నెట్ అప్లికేషన్స్, ఫ్రీక్వెన్సీ, అది మంత్లీ కట్ అవుతుందా లేదా ఇయర్లీనా, ఏదవుతుంది, రిమార్క్స్. సో శాలరీడ్ పీపుల్స్కి శాలరీ స్లిప్స్లో ఉంటాయి, శాలరీ స్లిప్స్లో ఉంటుంది, అది డిడక్షన్స్ అవి ఫిల్ చేయొచ్చు. అలాగే బిజినెస్ పీపుల్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అందులో డీటెయిల్స్ ఉంటాయి, అవి ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ లోన్స్. ఆల్రెడీ వేరే బ్యాంకులో కానీ ఎస్బీఐ బ్యాంకులో కానీ లోన్స్ ఉంటే ఆ లోన్స్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఏ బ్యాంకు లోన్ ఉంది, సో వేరే బ్యాంకులో లోన్స్ ఉంటే ఇలా బ్యాంకు పేరు, టైప్ ఆఫ్ లోను, పర్సనల్ లోన్ అయితే పర్సనల్ లోను, హౌస్ లోన్ అయితే హౌస్ లోన్, లేదా బిజినెస్ లోన్ అయితే బిజినెస్ లోన్, ఏదైతే అది ఈఎంఐ ఎంత కడుతున్నారు, మొత్తం టెన్యూర్ ఎంత లోన్ది, టెన్యూర్ ఆఫ్ ది లోన్ అంటే మొత్తం టెన్యూర్ ఎంత, మొత్తం సమయం. అలాగే ఇంతవరకు ఎన్ని ఈఎంఐలు కట్టారు, ఇంకా ఎంత లోన్ ఉంది, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంతే, ఇంకా మొత్తం ఎంత కట్టాల్సి ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. ఎన్ని లోన్స్ ఉంటే అన్ని లోన్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ హెల్డ్, బ్యాంక్ నేమ్, ఇంకా సేవింగ్ అకౌంట్స్ ఏమైనా ఉన్నాయి వేరే బ్యాంకులలో, యూనియన్ బ్యాంక్ లేదా ఆంధ్ర బ్యాంక్ ఇట్లా ఉన్నాయి కదా, సిండికేట్ బ్యాంక్, ఏ బ్యాంకులో ఉన్నా ఆ బ్యాంక్ బ్రాంచ్, అకౌంట్ టైపు, ఫిక్స్డ్ డిపాజిట్, ఇట్లా సేవింగ్ అకౌంట్ లేదా అకౌంట్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. బ్యాంక్ అకౌంట్స్. క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్ వేరే బ్యాంకులో ఉన్నా సరే ఈ బ్యాంకులో ఉన్నా సరే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎఫ్డి నెంబర్, అమౌంట్, రేటు, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు, బ్యాంక్ పేరు, ఏ బ్యాంకులో ఉన్నది ఎఫ్డి, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అదర్ కరెంట్ అసెట్స్, ఇక్కడ గోల్డ్ లేదా ఏదైనా జ్యువెలరీ, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, షేర్స్, ఈ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఫిల్ చేయాలి. గోల్డ్ అయితే గోల్డ్ అని ఇక్కడ రాయాలి. అసెట్ వాల్యూ ఎంత, ఆ వాల్యూ ఎంత ఉంటుంది అది ఫిల్ చేయాలి. సో ఫామ్ బిలో ఈ సెక్షన్ అంతా శాలరీడ్ ఎంప్లాయీస్, ఈ బిజినెస్ సెక్షన్ అంతా బిజినెస్ పీపుల్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్. కింద ఉన్న ఇన్కమ్ ఆర్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ అందరూ ఫిల్ చేయాలి. శాలరీడ్ అయినా సరే బిజినెస్ పీపుల్ అయినా సరే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అన్నీ ఫిల్ చేశాక నేమ్, పూర్తి పేరు రాసి డేట్ రాసి ఇక్కడ సైన్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ ఆర్ కో అప్లికెంట్ ఉంది కదా, ఇక్కడ ఫామ్ బిలో లాస్ట్లో ఉంటుంది, ఇక్కడ సిగ్నేచర్ సైన్ చేయాలి. సో ఇలా పూర్తిగా పేరు రాసి డేట్ వేసి సైన్ చేయాలి. సిగ్నేచర్ అప్లికెంట్ ఆర్ కో అప్లికెంట్. ఫామ్ ఏ, ఫామ్ బి ఫిల్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఫామ్ సి. ఫామ్ సిలో ప్రాపర్టీ అండ్ లోన్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్కీమ్ నేమ్స్ ఉంటాయి, అది మనకి అవసరం లేదు, అది ఫిల్ చేయొద్దు. సో మనం ఫస్ట్ ఇప్పుడు బిల్డర్ టైప్ అవైలబుల్, ఎస్ ఆర్ నో. ఒకవేళ బిల్డర్ టైప్ ఉంటే ఎస్ క్లిక్ చేయాలి. టిక్ చేసి ఈ బిల్డర్ నేమ్, బిల్డర్ నెంబర్ ఆర్ నేమ్, బిల్డింగ్ నెంబర్ ఆర్ నేమ్, బిల్టప్ ఏరియా, ప్లాట్ ఏరియా. ఈ బిల్టప్ ఏరియా, ప్లాట్ అనేది అన్నిటికీ కామన్. బిల్డర్ టైప్ ఉంటే బిల్డర్ నేమ్, బిల్డింగ్ నేమ్ ఇవన్నీ రాయాలి. సో బిల్డర్ నేమ్, బిల్డింగ్ నేమ్ అన్నీ ఫిల్ చేయాలి. అలా ఇంకో అందులో ఏమైనా పార్ట్స్ ఉంటే, ప్రాజెక్ట్ వింగ్స్ ఏమైనా ఉంటే ఆ వింగ్ నేమ్ కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ బిల్డర్ టైప్ ఉన్నా లేకున్నా సరే ఏదైతే మనం లోన్ తీసుకుంటున్నామో ఏ ప్లాట్, ఏ ఏరియాకి అయితే ఆ ప్లాట్ బిల్టప్ ఏరియా అండ్ ప్లాట్ ఏరియా ఇదంతా ఫిల్ చేయాలి స్క్వేర్ ఫీట్స్లో. ఇక్కడ మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ రాయాలి. నేమ్ ఆఫ్ ది సెల్లర్, బిల్టప్ ఏరియా రాసిన తర్వాత ఫ్లాట్ ఆర్ ప్లాట్ నెంబర్, అలాగే బ్లాక్ నెంబర్, అయినా ఏ బ్లాక్, బి బ్లాక్ ఉంటే అది, లేదా బ్లాక్ 1, బ్లాక్ 2 ఇట్లా ఉంటే అది ప్లాట్ నెంబర్ 203, ఏదైనా సరే నెంబర్ ఏదైతే అది. నేమ్ ఆఫ్ ది సెల్లర్, ఆ సెల్లర్ అడ్రస్, పేరు, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేయాలి. దాని తర్వాత అడ్రస్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో ఆ ఏరియా యొక్క పూర్తి అడ్రస్ ఇక్కడ రాయాలి. కరెక్ట్ మనమైతే లోన్ తీసుకుంటున్నామో ఆ ప్రాపర్టీ యొక్క అడ్రస్ రాయాలి.
పూర్తిగా అక్కడికి చేరుకోవడానికి అడ్రస్ అనేది ఇక్కడ రాయాలి. సో ఇలా పూర్తిగా ఫిల్ చేయాలి. ల్యాండ్ మార్క్, సిటీ, స్టేట్, రోడ్ నెంబర్, అదే ప్లాట్ నెంబర్, ఏరియా, ఇవన్నీ పూర్తిగా ఫిల్ చేయాలి క్లియర్గా. నెక్స్ట్ లోన్ డీటెయిల్స్. మనం తీసుకుంటున్న ఒక ప్రాజెక్ట్ లేదా ప్రాపర్టీ యొక్క కాస్ట్, పూర్తి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం, అందులో మనకు లోన్ అమౌంట్ ఎంత కావాలి. నెక్స్ట్ లోన్ పర్పస్, డౌన్ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. జనరల్గా 90% లోన్ ఉంటుంది ఒకవేళ ప్రాజెక్ట్ కాస్ట్లో. మనకి అంతకన్నా తక్కువ లోన్ కావాలంటే కూడా ఉంటుంది, కాబట్టి లోన్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లోన్ పర్పస్ ఆప్షన్స్ ఉంటాయి, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ హౌస్ కన్స్ట్రక్షన్, పర్చేజ్ ఆఫ్ న్యూ హౌస్, పర్చేజ్ ఆఫ్ ఓల్డ్ హౌస్, పర్చేజ్ ఆఫ్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్, పర్చేజ్ ఆఫ్ రీసేల్ ఫ్లాట్, ఇవన్నీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్ అనేది ఫిక్స్డ్ రేట్, ఫ్లోటింగ్ రేట్. ఇది ఫిక్స్డ్ రేట్ అనేది ఇప్పుడు లేదు, ఓన్లీ ఫ్లోటింగ్ రేటే. మారటోరియం పీరియడ్ మ్యాక్సిమం 12 మంత్స్ ఉంటుంది జనరల్గా మారటోరియం పీరియడ్. నెక్స్ట్ ఇక్కడ హోమ్ లోన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ ఫైనాన్స్ ద్వారా ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు దానికి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇక్కడ ఎస్బీఐ లైఫ్ ప్రైవేట్ కంపెనీ ఉంది కదా, అది ఎస్బీఐ లైఫ్ ऋण రక్ష పాలసీ, ఎస్బీఐ లైఫ్ సరల్ షీల్డ్ పాలసీ, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ షీల్డ్ పాలసీ, ఎస్బీఐ జనరల్ లోన్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇలా 4 రకాల లోన్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. సో ఇక్కడ డూ యూ విష్ టు బి కవర్డ్ బై హోమ్ లోన్ ఇన్సూరెన్స్ కవర్ ఎస్బీఐ లైఫ్ ఆర్ ఎస్బీఐ జనరల్, ఎస్ ఆర్ నో, ఎస్ టిక్ చేసుకోవాలి. సో ఇన్సూరెన్స్ ఉండాలి. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ ఎందుకంటే లోన్ తీసుకున్న తర్వాత అనుకోని కారణాల వల్ల చనిపోతే వాళ్ళ డిపెండెంట్స్ కట్టాల్సిన బాధ్యత లేకుండా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మొత్తం లోన్ని కట్టేస్తుంది అనమాట. సో ఆ ప్రీమియం అనేది కట్టాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ ప్రీమియం. సో వెదర్ వన్ టైం ప్రీమియం విల్ బీ పెయిడ్ బై యూ ఆర్ యూ వుడ్ లైక్ టు యాడ్ ద ప్రీమియం టు ద హోమ్ లోన్. ఈ ప్రీమియం అనేది మీరే ఓన్గా కడతారా, లేదా ఇదే లోన్లో ఈ ప్రీమియం కట్టడానికి లోన్ ఇస్తుంది బ్యాంకు. సో ఆ లోన్ అనేది హోమ్ లోన్కి యాడ్ చేస్తారు, ఆల్రెడీ ఇప్పుడు తీసుకుంటున్న హోమ్ లోన్కి యాడ్ చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఐ విల్ పే ద ప్రీమియం, లేదా ప్లీజ్ యాడ్ ద ప్రీమియం టు హోమ్ లోన్ అమౌంట్ మెన్షన్డ్ అబోవ్. సో ఏదైతే అది అమౌంట్ ఉంటే ఐ విల్ పే ప్రీమియం, లేదా లోన్లోనే కట్ చేయండి అంటే లోన్కి యాడ్ చేయండి అంటే ఈ ఆప్షన్ టిక్ చేసి సైన్ చేయాలి. సో ఇలా ఏ పాలసీ తీసుకుంటారో ఆ పాలసీ టిక్ చేసి నెక్స్ట్ ప్రీమియం పే చేస్తే ఇది, ఒకవేళ లోన్కి యాడ్ చేయాలి ప్రీమియం ఇప్పుడు అంటే ఇది టిక్ చేయాలి, తర్వాత సైన్ చేయాలి. ఇద్దరు అప్లికెంట్స్ ఉంటే సిగ్నేచర్ అప్లికెంట్, కో అప్లికెంట్ ఇద్దరు సైన్ చేయాలి. ఇక్కడ ఈ ఫామ్ సి, ఫామ్ డి అనేది అప్లికెంట్, కో అప్లికెంట్ ఇద్దరు కలిసి లోన్ తీసుకున్నప్పుడు ఇద్దరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ సి, ఫామ్ డి కామన్గా ఉంటుంది. ఫామ్ ఏ, ఫామ్ బి అనేది ఇద్దరు సపరేట్గా ఫిల్ చేసి సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదండి ఫామ్ సి పూర్తిగా ప్రాపర్టీ అండ్ లోన్ డీటెయిల్స్ గురించి. నెక్స్ట్ ఫామ్ డిలో డిక్లరేషన్ ఉంటుంది, ఓన్లీ ఫామ్ డి డిక్లరేషన్. ఈ పాయింట్స్ అన్ని చదువుకొని లాస్ట్లో సైన్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్, కో అప్లికెంట్ ఒకటే అప్లికెంట్ సైన్ చేయాలి, ఒకరే లోన్ అప్లై ఉంటే అప్లికెంట్ ప్లేస్లో సైన్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్, డేట్ ఈ రెండు రాయాలి. దీంతో లోన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోయినట్లే. ఇది అక్నాలజ్మెంట్ రిసీట్, లోన్ అప్లికేషన్ రిసీట్ చేసుకున్నట్టు అక్నాలజ్మెంట్ మనకి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాంతోపాటు డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ కూడా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలని చెక్ లిస్ట్ కూడా ఉంటుంది. సో ఇదండి ఎస్బీఐ హోమ్ లోన్ అప్లికేషన్ ఫామ్ నింపడం ఎలాగో పూర్తిగా తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.